తెలుగు సినీ పరిశ్రమలో ఒక ధృవతార నేలరాలింది. ఎస్ జానకి మృతి చెందారు. సినీ పరిశ్రమలో ఇదొక తీవ్ర విషాదం. ప్రముఖ సౌత్ ఇండియన్ సింగర్ ఎస్ జానకి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ప్రస్తుతం మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా జానకమ్మ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆమె మనవడు చనిపోవడంతో సింగర్ జానకి గారు మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర మనోవేదన వెంటాడుతూనే ఉంది. జానకి గారు ఎవరో కాదు, మన తెలుగింటి ఆడపడిచే. 1938లో గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించిన ఆమె పూర్తి పేరు సిస్లా శ్రీరామమూర్తి జానకి. ఆమెను జానకమ్మ, గాన కోకిల అనే పేర్లతో పాటు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. 1957 నుంచి 2019 వరకు తన పాటలతో ఆమె సినీ పరిశ్రమను సేవలందించారు. తెలుగువారైన ఆమె తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం పాటలు పాడారు. ఎస్ జానకి తన కెరీర్లో ఎన్నో రివార్డులు సంపాదించారు. ముఖ్యంగా 12 నంది అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మన తెలుగు సినీ పరిశ్రమలో అనేకమైన పాటలు పాడారు. చిన్నపిల్ల వాయిస్తో పాడారు. అలాగే కొంటె పాటలు పాడారు, భక్తి పాటలు పాడారు. అన్ని రంగాల్లో కూడా ఆమె రాణించారు. ఎప్పుడూ కూడా ఒక ఆర్టిస్ట్ కానీ, సింగర్ కానీ అన్ని విధాల పాటలు పాడాలి, అప్పుడే సింగర్ అనే వాళ్ళకి వాల్యూ ఉంటుందని చెప్పేసి అనేకమైన గొప్ప గొప్ప మాటలు చెప్పినవారు జానకమ్మ గారు. ప్రస్తుతానికి సినీ వినీలాకాశంలో ఆమె ఒక ధృవతార. జానకి తొలిపాట తమిళంలో పాడిన మరుసటి రోజే, అంటే ఏప్రిల్ 5, 1957న ఆమెకు తెలుగులో పాట పాడే అవకాశం వచ్చింది. అది కూడా అమర గాయకుడు ఘంటసాలతో కలిసి పాడగలడం. అనుపమ చిత్రాల దర్శక నిర్మాత కేబి తిలక్ నిర్మించిన ఎమ్మెల్యే అనే చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు సారథ్యంలో ఆరుద్ర రచించిన జానపద గీతం నీ ఆశ అడియాస చేజారే, మణిపూస బ్రతుకంత, అమావాస లబడోళ్ల రాందాస జానకి ఘంటసాలతో కలిసి ఆలపించింది. అది కూడా విషాద గీతం కావడం విశేషం. ఈ పాట రికార్డింగ్ గోల్డెన్ స్టూడియోలో జరిగింది. అలాగే మరొక నేపథ్య గీతం ఇదేనండి ఇదేనది భాగ్యనగరం, 3 కోట్ల ఆంధ్రులకు ముఖ్య పట్టణంను ఆమె ఘంటసాలతోనే కలిసి పాడింది. ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ పాట పాడే సమయానికి జానకి నిర్మాత తిలక్ కానీ, గేయ రచయిత ఆరుద్ర కానీ, సంగీత దర్శకుడు పెండ్యాల కానీ ఎవ్వరూ తెలియదు. అంతేకాదు, ఎన్నో గొప్ప గొప్ప పాటలను ఆలకించారు జానకమ్మ గారు. సినీ విలీనాకాశంలో ఆమె ఒక ధృవతారగా నిలిచారు. ఇప్పుడు ఎస్ జానకి చనిపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటు. దాదాపుగా 89 ఏళ్ల ప్రాయంలో ఆమె తుది శ్వాస విడిచారు. సినీ ప్రముఖులందరూ కూడా ఆమెకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.